హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డే గురించి చెప్పుకుందాం. దానికి ఒక డే దాని గురించి రాయాలి. ఇంట్రో యాంకర్. ప్రస్తుత రోజుల్లో పెరిగిన అవసరాలతో చాలా సౌకర్యాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎప్పుడు వాడే వంటగదిలో ఇలాంటి మార్పులను గమనించవచ్చు. గ్యాస్ స్టవ్, మిక్సీ, గ్రైండర్లు వంటి ఈ మార్పుల్లో ప్రధాన బలంగా అనుకోవచ్చు. అయితే ఆహారం ఎప్పటికప్పుడు వేడివేడిగా రుచికరంగా తినడానికి ఇటీవల కాలంలో మైక్రోవేవ్ ఓవెన్లు ఎక్కువగా వాడుతున్నారు. గతంలో కేవలం ఉన్నత శ్రేణి వర్గాలు మాత్రమే వాడే మైక్రోవేవ్ ఓవెన్లు ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు కూడా అధికంగా వాడుతున్నారు. అయితే మైక్రోవేవ్ ఓవెన్లు వాడే సమయంలో వాటిల్లో వచ్చే ఫీచర్లు తెలుసుకోవాలి. ప్రస్తుతం యూట్యూబ్ అందుబాటులో ఉండటంతో ఈ ఫీచర్ల గురించి సులభంగా తెలుసుకునే అవకాశం ఉండటంతో అధికంగా మైక్రోవేవ్ ఓవెన్లను కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మైక్రోవేవ్ ఓవెన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మైక్రోవేవ్ ఓవెన్స్ ది బెస్ట్ ఓవెన్స్ పై ఓ లుక్ వేద్దాం. బజాజ్ 17L సోలో మైక్రోవేవ్ ఓవెన్. బజాజ్ 17L సోలో మైక్రోవేవ్ ఓవెన్ ఇటీవల కాలంలో అధిక ప్రజాదరణ పొందింది. ఈ సోలో మైక్రోవేవ్ లో రీహీటింగ్, డీఫ్రాస్టింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 17 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ ఓవెన్ చిన్న కుటుంబాలతో పాటు బ్యాచులర్స్ వాడడానికి కూడా అనువుగా ఉంటుంది. బహుళ సెట్టింగ్లతో ఈ ఓవెన్ లో అధునాతన ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఓవెన్ మైక్రోవేవ్ సంవత్సరానికి 1200 వాట్లను వినియోగిస్తుంది. సొగసైన డిజైన్ తో వచ్చే ఈ ఓవెన్ పై ఓ సంవత్సరం వారంటీ ఉంటుంది. ప్రస్తుత మార్కెట్లో బజాజ్ మైక్రోవేవ్ ఓవెన్ ధర 4990. IFB 25L సోలో మైక్రోవేవ్ ఓవెన్. వాషింగ్ మెషిన్ విభాగంలో అత్యంత ఆదరణ పొందిన IFB ప్రస్తుతం మైక్రోవేవ్ ఓవెన్లు కూడా అందుబాటులో ఉంటుంది. IFB 25L సోలో మైక్రోవేవ్ ఓవెన్ మీ వంట సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సిల్వర్ షేడ్ ఫ్రీ స్టాండింగ్ మైక్రోవేవ్ ఓవెన్ 61 ఆటో కుక్ మెనూ ఎంపికలతో వస్తుంది. ఆహారం బరువును నమోదు చేసేటప్పుడు మీరు సులభంగా డీఫ్రోస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా IFB ఓవెన్ పిల్లల భద్రతను నిర్ధారిస్తుంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ ధర 8950గా ఉంది. గోద్రేజ్ 23L హీట్ ట్రాన్స్మిషన్ మైక్రోవేవ్ ఓవెన్. సరికొత్త సాంకేతికతతో అందుబాటులో ఉండే గోద్రేజ్ 23L హీట్ ట్రాన్స్మిషన్ మైక్రోవేవ్ ఓవెన్. సరికొత్త సాంకేతికతతో అందుబాటులో ఉండే గోద్రేజ్ 23L మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా హెల్తీ ఆయిల్ ఫ్రీ రెసిపీ ఫీచర్తో రుచిగల ఆహారాన్ని వండుకోవచ్చు. చికెన్ తందూరి, కార్న్ కబాబ్లు లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి మీకు ఇష్టమైన రుచికరమైన వంటకాలను తక్కువ నూనెతో వండుకోవచ్చు. ఈ గోద్రేజ్ మైక్రోవేవ్ ఓవెన్ 800 వాట్స్ పవర్ ని అందజేస్తుంది. 4 ఉండే కుటుంబాలకు ఈ ఓవెన్ సరిగ్గా సరిపోతుంది. స్టీమ్ క్లీనింగ్, స్టెయిన్లెస్ స్టీల్ క్వావిటీ, డీఫ్రాస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లతో వచ్చే మైక్రోవేవ్ ఓవెన్ ధర 9990. పానాసోనిక్ 27L కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్. పానాసోనిక్ 27L మైక్రోవేవ్ ఓవెన్ చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ 900 వాట్ల శక్తితో పనిచేస్తుంది. బ్లాక్ మిర్రర్ షేడ్ వల్ల మీ వంటగదిలో ఈ ఓవెన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. కాంపాక్ట్ కౌంటర్ టాప్ల కోసం సరైన మైక్రోవేవ్ ఓవెన్ గా ఇది ఉంటుంది. ఇక క్లాసీ కాంటెంపరీ లుక్లతో వచ్చే పానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ ధర 11490. సామ్సంగ్ 28L కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్. పెద్ద కుటుంబాలకు అనువైన 28L సామర్థ్యంతో సామ్సంగ్ మైక్రోవేవ్ ఓవెన్ బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్,
డీఫ్రాస్టింగ్ వంటి ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. శాంసంగ్ స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ ఆహారం చుట్టూ తేమ స్థాయిని స్వయంచాలకంగా గుర్తిస్తుంది. సరైన వంట సమయం మరియు శక్తిని సెట్ చేస్తుంది. ముందుగానే సెట్ చేసిన 15 రకాల మెనూల నుండి ఆరోగ్యకరమైన వంటను ఆస్వాదించవచ్చు. ఈ శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్ ధర 17,290గా ఉంది. నేటి యుగంలో మైక్రో ఓవెన్లు అత్యంత అవసరమైన వంటగది ఉపకరణాల్లో ఒకటిగా మారాయి. దీన్ని ఉపయోగించడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇక ఆహారాన్ని త్వరగా వేడి చేస్తుంది. మీరు హాయిగా కూర్చొని ఆనందంగా ఆహారాన్ని తినొచ్చు. కానీ మైక్రోవేవ్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి వాడితే చింతించకండి, కానీ రోజు వాడితే ఈ రోజే ఆపేయండి. వేడి చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మైక్రో ఓవెన్లో వేడి చేసిన ఆహారాన్ని తినటం వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోషకాహార లోపాలు. మైక్రోవేవ్లో ఆహారాన్ని వేడి చేయటం వల్ల కొన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్లు సి, బి తగ్గుతాయి. కొన్ని అధ్యయనాలు మైక్రో ఓవెన్లో పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల దానిలోని 90% పోషకాలు చనిపోతాయని, శరీరానికి హాని కలిగిస్తాయని చూపిస్తున్నాయి. మైక్రోవేవ్లో వండిన ఆహారాన్ని ఎక్కువసేపు తినటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉత్తానందంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి. కొమ్మారెడ్డి సావిత్రి 1935లో డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. తండ్రి గారు సావిత్రి పుట్టిన 6 నెలలకే చనిపోయారు. దాంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యం మీద, నటన మీద ఆసక్తి ఏర్పడటంతో ఆమె చదువు 8వ తరగతి వరకే సాగింది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి అంటే అభిమానం. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో అంజలీదేవి తీయని వెన్నెలరేయి పాటకు చేసిన నాట్యం ఆమెకు ఎంతగా నచ్చిందంటే తను ఇచ్చే నాట్య ప్రదర్శనల్లో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి అందరి మెప్పు పొందుతూ ఉండేది. జస్ప్రీత్ జస్బీర్ సింగ్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు తరపున ఆడే అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. విశిష్టమైన బౌలింగ్ యాక్షన్తో ఉండే కుడి చేతి ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు. అతను దేశీయ క్రికెట్లో గుజరాత్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడతాడు. అతను 2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి త్వరలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా స్థిరపడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేసి జట్టుకు విజయం అందించి ఖ్యాతిని పెంచుకున్నాడు. ఏ సమయంలోనైనా స్థిరంగా యార్కర్లు వేయటం అతని ప్రత్యేకత. వన్డే, టీ20 బౌలర్లకు ఐసీసీ ఇచ్చిన ర్యాంకింగుల్లో అతను నిలకడగా అగ్రస్థానాల్లో ఉన్నాడు. బుమ్రా అహ్మదాబాద్లో స్థిరపడిన సిక్కు పంజాబీ కుటుంబంలో 1993 డిసెంబర్ 6న జన్మించాడు. రవీంద్ర సింగ్, అనిరుద్ సింగ్ జడేజా భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసీసీ వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్. రవీంద్ర జడేజా 2008-9 రంజీ ట్రోఫీలో చూపించిన బలమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించాడు. రవీంద్ర సింగ్, అనిరుద్ సింగ్ జడేజా
1988 డిసెంబర్ 6న నవగాం ఖేడ్, జామ్నగర్ జిల్లా, గుజరాత్లో జన్మించారు. 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో భాగంగా 2024 జూన్ 29న జరిగిన 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత అంతర్జాతీయ 2020 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. శేఖర్ కపూర్ ఒక భారతీయ చిత్ర నిర్మాత, నటుడు. మధ్యతరగతి కుటుంబంలో 1945 డిసెంబర్ 6న జన్మించిన శేఖర్ కపూర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేషన్తో పాటు బాఫ్టా అవార్డ్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. శేఖర్ కపూర్ టెలివిజన్ ధారావాహిక ఖాందాన్లో సీరియల్ ద్వారా పేరు పొందాడు. శేఖర్ కపూర్ 1983లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మసూమ్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాతో విస్తృతమైన ప్రశంసలు పొందాడు. శేఖర్ కపూర్ 1994లో వచ్చిన భారతీయ బందిపోటు రాజకీయ నాయకురాలు ఫూలన్ దేవి ఆధారంగా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా బ్యాండిట్ క్వీన్లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. విక్రమాదిత్య మోత్వానే ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, కథా రచయిత. అతను హిందీ సినిమాల్లో పనిచేస్తున్నాడు. అతను ఉడాన్, లూటరా, ట్రాప్డ్, భవేష్ జోషి, సూపర్ హీరో వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. అతని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఉడాన్ 2010 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో పోటీ చేయడానికి ఎంపికైంది. 7 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. అతని రెండవ చిత్రం లూటెరా భారీ బడ్జెట్ బాలీవుడ్ పీరియాడికల్ రొమాన్స్ జూలై 5, 2013న విడుదలైంది. అతని మూడవ చిత్రం ట్రాప్డ్ రాజ్ కుమార్ రావు నటించిన సర్వైవల్ డ్రామా మార్చ్ 17, 2017న థియేటర్లలో విడుదలైంది. అతని 4వ చిత్రం భవేష్ జోషి సూపర్ హీరో జూన్ 1, 2018న థియేట్రికల్ గా విడుదలైంది. విక్రమాదిత్య మోత్వానే డిసెంబర్ 6, 1976న బాంబే, మహారాష్ట్రలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.